వెల్కమ్ టు జైమ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం జీకేలో భాగంగా ఈరోజు వీడియో చేసుకుంటున్నాం. ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఏ కోణంలో అయినా కానీ ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా మనం క్లాసు చెప్పుకుంటున్నాం. సో జీకే మరియు కరెంట్ అఫైర్స్ని భాగంగా కరెంట్ అఫైర్స్కి ఎంత ప్రాధాన్యతను మనం ఇస్తున్నామో అదే ప్రాధాన్యతను స్టాండర్డ్ జీకే పైన కూడా మనం తెలుసుకోవాలి. ఇది కన్నా తెలుసుకున్నట్లయితే దీంట్లో పట్టు సాధించినట్లయితే కన్నా మంచి స్కోర్ చేయడానికి పోటీ పరీక్షల్లో చాలా అవకాశం ఉంది. ఈ జీకే అనేది అన్ని పోటీ పరీక్షలకి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిఎస్సి, అలాగనే ఆర్ఆర్బి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి ఇలా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. సో జీకేలో భాగంగా ఈరోజు మనం సౌర కుటుంబంలో సూర్యుడు గురించి మనం తెలుసుకుందాం. సౌర కుటుంబంలో సూర్యుడు. సో సౌర కుటుంబంలో సూర్యుడు గురించి మనం తెలుసుకుందాం. దీనికంటే ముందుగా మనము విశ్వం అంటే ఏమైనా విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. విశ్వం అంటే విశ్వానికి కేంద్రం ఏది అనేటటువంటి వాటిపైన ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మీ విశ్వానికి భూమి కేంద్రము అని కొంతమంది శాస్త్రవేత్తలు, విశ్వానికి సూర్యుడి కేంద్రం అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో వీటిపైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. ఇందులో విశ్వం అనేది అనంతమైనది అని మనం క్లాసులో చదువుకున్నాం. విశ్వం అనేది అనంతమైనది. విశ్వానికి కేంద్రం ఉందా అన్నటువంటి క్వశ్చన్ కన్నా ఒకవేళ అడిగినట్లయితే విశ్వానికి కేంద్రం ఉందా అంటే లేదు అని మాత్రమే చెప్పాలి. ఎందుకు లేదు అంటే విశ్వానికి స్టార్టింగ్ ఎక్కడ అనేది, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది మనం గుర్తించలేం. అలాగనే విశ్వానికి ఎండింగ్ ఎక్కడ అనే విషయాన్ని కూడా మనం గుర్తించలేం. కాబట్టి దీనికి మధ్య బిందువు ఫలానా అని మనం గుర్తించడానికి అవకాశం లేదు. ఒకవేళ పరీక్షల్లో మీకు ఎస్పెషలీగా భూకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు, లేదా ఈ విశ్వానికి భూమి కేంద్రము అని ఎవరు చెప్పారు అనే మాట అడగచ్చు. సో విశ్వానికి భూమి కేంద్రము అన్నది టాలమీ. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి, టాలమీ. సో విశ్వానికి కేంద్రము సూర్యుడు అని చెప్పినది కోపర్నికస్. ఎవరు? కోపర్నికస్. విశ్వానికి భూమి కేంద్రం అని చెప్పింది టాలమీ. ఈయన ఒక ఖగోళ శాస్త్రవేత్త. అలాగనే విశ్వానికి సూర్యుడి కేంద్రం అని చెప్పింది కోపర్నికస్. ఇంకా విస్ఫోటన సిద్ధాంతాన్ని చెప్పినది అబే లెమెరైట్ అనే అతను విస్ఫోటన సిద్ధాంతము, లేదా దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా పిలుస్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా పిలుస్తారు. సో ఈ విషయాన్ని మీరు పోటీ పరీక్షల దృక్కోణంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు ఇంకా క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయాలంటే విశ్వానికి కేంద్రం ఏది అని అడిగినట్లయితే విశ్వానికి కేంద్రం లేదు అని చెప్పాలి. అంటే జనరల్గా కనుక క్వశ్చన్ అడిగితే ఈ విధంగా ఎస్పెషలీ భూమి కేంద్రం అని, సూర్యుడి కేంద్రం అని చెప్పినప్పుడు ఈ విధంగా మీరు టాలమీ, కోపర్నికస్ అనేటటువంటి పేర్లు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో విశ్వం గురించి మనం సింపుల్గా ఈ విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు అనే దానిపైన మనకు భూగోళ శాస్త్రంలో కనుక మనం తెలుసుకున్నట్లయితే చాలా సిద్ధాంతాలు అనేటివి చెప్పడం జరిగింది. అదే గ్రహాల పరికల్పన సిద్ధాంతం అని, ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతం అని, వాయు పరికల్పన సిద్ధాంతం అని, ఇలాంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఈ సిద్ధాంతాలపైన మీకు గ్రూప్స్లో ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన పెద్దగా ప్రశ్నలు అడగకపోవచ్చు, కానీ తెలుసుకుంటే ఒకసారి మంచిది. అవి మనం జాగ్రఫీ క్లాసెస్లో
ఆ విషయాలన్నీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇంకా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సూర్యుడి గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తీసుకుంటే, సూర్యుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హీలియాలజీ అంటారు. హీలియాలజీ అని అంటారు సూర్యుడి గురించి. అలాగనే విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మాలజీ అంటారు. అలాగనే చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలీనాలజీ అంటారు. ఇక్కడేమో సన్ సూర్యుడి గురించి, ఇక్కడేమో యూనివర్స్ విశ్వాన్ని గురించి, ఇదేమో మూన్ చంద్రుడి గురించి. ఇలా అధ్యయన శాస్త్రాల్లో కనుక క్వశ్చన్ అడిగినట్లయితే మీకు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రం హీలియాలజీ, యూనివర్స్ విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం కాస్మాలజీ, మూన్ గురించి చంద్రుని గురించి అధ్యయనం చేస్తాం సెలీనాలజీ అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించుకోవాలి. తర్వాత ఇంకా విషయాలు మనం గుర్తించుకున్నట్లయితే సూర్యుడికి సంబంధించి మనం సూర్యునిలో 3 భాగాలు కలిగి ఉంటాయి. ఒకటేమో ప్రావార భాగం, సూర్యుని యొక్క పై భాగం, పై పొర. రెండోదేమో క్రోమోస్ఫియర్, క్రోమో, కరోనా. ఈ 3 భాగాలు ఉంటాయి. ఈ ఉపరితలం పైన మాత్రం సూర్యుడి యొక్క ఉపరితలం పైన 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఈ క్రోమోస్ఫియర్లో మధ్యలో సుమారు 1,00,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతను మనం 10 లక్షల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా ఇందులో ప్రశ్న అడిగితే ఈ ప్రోటోస్ఫియర్లో సూర్యుని యొక్క ఉపరితల భాగంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటే 6000 డిగ్రీల సెల్సియస్. అలాగనే భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత అని కూడా అడగచ్చు. భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. భూగోళం పైన టోటల్గా సగటు ఉష్ణోగ్రత. సో ఈ విషయాలు కూడా ఇక్కడ మనకు చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ప్రశ్నలు ఏమడుగుతున్నాడు ఇందులో అనే విషయాన్ని కన్నా మనం చూసుకున్నట్లయితే, సూర్యునిలో ఉండేటటువంటి ముఖ్యమైన గ్యాసెస్ పైన ఉష్ణోగ్రత మనకు అడిగేదానికి అవకాశం ఉంది. అందులో ఒకటి హైడ్రోజన్. అత్యధికంగా హైడ్రోజన్ కలిగి ఉంటుంది, ఇది 71%. రెండవదేమో హీలియం, ఇదేమో 26.5%. ఇతర వాయువులు 22.5% కలిగి ఉంటాయి. సో కాబట్టి ఎక్కువగా సూర్యునిలో ఉన్నటువంటి వాయువు ఏదంటే హైడ్రోజన్, రెండవదేమో హీలియం, మూడవదేమో ఇతర వాయువులు. ఈ వాయువులన్నీ కలిపి కూడా 2.5% కలిగి ఉంటాయి. తర్వాత సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి, ఇది ఎర్త్ అనుకుందాం, భూమిని చేరడానికి పట్టే సమయం 8.3 సెకండ్ల కాలం పడుతుంది. 8.3 సెకండ్ల కాలం పడుతుంది. తర్వాత సూర్యునికి మరియు భూమికి మధ్య దూరం, సగటు దూరం ఎంత ఉంటుంది అనేటువంటి ప్రశ్న కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇది మీరు లోయర్ స్టడీస్లో చూసినట్లయితే 149.4 మిలియన్ కిలోమీటర్స్ ఆర్ 149.5 మిలియన్ కిలోమీటర్స్ కలిగి ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సూర్యునికి మరియు భూమికి మధ్య సగటు దూరం ఎంత అనేటటువంటి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. అది 149.5 మిలియన్ కిలోమీటర్స్.
సూర్యకాంతి భూమిని చేరడానికి 8.3 సెకండ్లు సమయం పడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకా దీనిపైన ఈ దూరం విషయంలో మనకు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటి అనేటువంటి విషయాలు కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి భూమి కూడా సూర్యుని చుట్టూ తిరిగే వాటిలో ఎన్నోది దూరాన్ని బట్టి చూసినట్లయితే సూర్యుడి నుంచి భూమి దూరాన్ని బట్టి ఎన్నోది అనేటువంటిగా అడిగినట్లయితే ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల్లో ఇక్కడేమో మూడవ గ్రహం భూమి, ఎర్త్. సో కాబట్టి దీనిపైన ప్రశ్న ఎలా అడుగుతాడు అనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందంటే దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? దీర్ఘవృత్తాకార కక్షలో భూమి తిరుగుతూ ఉంది సూర్యుని చుట్టూ. ఈ తిరిగే క్రమంలో మనకు ఇది 12 సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఈ టైంలో భూమి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, తర్వాత ఇదేమో డిసెంబర్ నెలలో ఇక్కడ ఉంటుంది, జూన్ నెలలో ఇక్కడ, అలాగనే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెల, ఇదేమో సెప్టెంబర్ నెల అనేది గుర్తించుకోవాలి. సో అంటే దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నారు కాబట్టి ఇదేమో ఇది జనవరి నెలలో ఇక్కడ ఉంటాడు, ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఉంటాడు, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇలా మనకు దీర్ఘవృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో భూమికి మనం చెప్పాము, భూమికి మరియు సూర్యుడికి మధ్య దూరం సగటున అని అడిగితే 149.5 మిలియన్ కిలోమీటర్స్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి మనం సూర్యునికి భూమికి మధ్య దూరం అంటే ఒకేసారి ఒకటే మిట్ట మధ్యాహ్నం ఇక్కడ సూర్యకిరణాలు ఇక్కడ పడడం, ఈ రాత్రి పౌలు సమానంగా ఉండేటటువంటి రోజులని అంటాం. వీటిని ఏమంటామంటే విషవత్తులు అని పిలుస్తాం. ఏమంటాము? విషవత్తులు. విషవత్తులు అంటే రాత్రింపవలు సమానంగా ఉండేటటువంటి రోజులు అని. రాత్రింపవలు సమానంగా ఉండే రోజులు. ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు భూమధ్య రేఖ పైన నెట్ట నిలువుగా పడతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. సో ఇవి తర్వాత క్లాసెస్లో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎందుకు ఇక్కడ దూరాన్ని బట్టి అంటే సూర్యుని యొక్క దూరం ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది అనే విషయాన్ని మనం చదువుకున్నాం. దాన్నే సూర్యునికి మరియు భూమికి మధ్య దూరం పెరిగితే దాన్ని ఏమన్నాము? అపహేలి అన్నాం. దాన్ని ఏమన్నాము? అపహేలి. పెరిగింది, అప్. అపహేలి, అప్ అంటే పెరిగింది అని. ఇక్కడ వీటి మధ్య దూరం ఎంత ఉంటుందంటే 152 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే జనవరి 3వ తారీఖున జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. జనవరి 3 అపహేలి. ఆ రోజు సూర్యునికి భూమికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే అపహేలి అంటాం. లేదా ఎగ్జామినేషన్ ఒకసారి రవి ఉచ్చ స్థితి అని అడిగాడు. రవి ఉచ్చ స్థితి. ఉచ్చ అంటే ఉచ్చ స్థితి అంటే ఉన్నతమైనది, ఎక్కువ, అప్. అందుకే దీన్ని అపహేలి అని పిలుస్తాం. రవి ఉచ్చ స్థితి ఏ రోజున ఏర్పడుతుంది అని అడిగితే జనవరి 3. ఆ రోజు సూర్యునికి భూమికి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత రవి నీచ. మిమ్మల్ని మీ ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలానే అడుగుతారు. మీరు అపహేలి పరిహేలి అని చదువుకోబోతారు, కానీ వాడు ఎలా అడిగేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి రవి నీచ అంటారు. ఇక్కడ వీటి మధ్య
డిస్టెన్స్ 147 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ని కలిగి ఉంటుంది. ఇది జూలై 4వ తారీఖున జరుగుతుంది, జూలై 4th జరుగుతుంది. ఈ డేట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్నే పరిహేలి అంటాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, చూడండి, సూర్యునికి భూమికి మధ్య సగటు దూరం 149.5 కిలోమీటర్స్. తర్వాత అపహేలి రోజున సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరుగుతుంది. పెరిగినప్పుడు దూరం ఎంత? 152 మిలియన్ కిలోమీటర్స్. దీన్నే మనం రవి ఉచ్చ స్థితి అని కూడా పిలుస్తున్నాం. రవి ఉచ్చ స్థితి అని కూడా పిలుస్తున్నాం. తర్వాత సూర్యునికి భూమికి మధ్య దూరం తగ్గితే దాన్ని పరిహేలి అంటాం, లేదా రవి నీచ స్థితి అంటాం. ఇది ఎప్పుడు ఏర్పడుతుందంటే జూలై 4వ తారీఖున ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ సూర్యునికి సంబంధించిన విషయాలు వచ్చినాయి కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. సో ఈ అపహేలి, పరిహేలి, ఈ విషవత్తులు, వీటిపైన ఖచ్చితంగా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా వస్తుంది కూడా. చాలా సార్లు పరీక్షల్లో దీనిపైన అడగడం జరిగింది. ఈ విషయాలు కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత సూర్యుని చుట్టూ గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తే, గ్రహాలు ఎన్ని అనేటువంటి ప్రశ్న కన్నా అడిగినట్లయితే, గ్రహాలు ఎన్ని అనేటువంటి ప్రశ్న అడిగితే 8 ఉన్నాయి. సో ప్లూటో అనే గ్రహం ఏమైంది? ప్లూటో గ్రహం గ్రహ హోదాని కోల్పోయింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. గ్రహ హోదా ఎప్పుడు కోల్పోయింది అనేటువంటి విషయాన్ని తీసుకుంటే 2006వ సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ లో కేగ్ అనే పట్టణంలో ఆస్ట్రనామికల్ యూనియన్ అనేటటువంటి సదస్సులో, ఆస్ట్రనామికల్ యూనియన్ సదస్సులో దీన్ని గ్రహ హోదా నుంచి తొలగించారు ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కలిసి అని చెప్పడం జరిగింది. గ్రహ హోదా నుంచి ప్లూటోను తొలగించారు. కాబట్టి 2006 తర్వాత మనకు గ్రహాలు ఎన్ని అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే 8 గ్రహాలు అని చెప్పాలి. మామూలుగా మనం నవగ్రహాలు అని చదువుకుంటాం, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో 8 అని చదవాలి. ప్లూటో గ్రహాన్ని 2006 సంవత్సరంలో గ్రహ హోదా నుంచి తొలగించారు. అది ఎక్కడంటే చెక్ రిపబ్లిక్ అనే చోట కేగు పట్టణంలో జరిగినటువంటి ఖగోళ శాస్త్రవేత్తల ఆస్ట్రనామికల్ యూనియన్ అనేటటువంటి సదస్సులో ప్లూటో గ్రహాన్ని గ్రహ హోదా నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు అనే విషయాన్ని కనుక గుర్తించినట్లయితే, ఈ గ్రహానికి ఉండవలసిన లక్షణాలు దీనికి లేవు. ఒకటి, గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం జరిగింది. ఇది నిర్దిష్టమైనటువంటి గోళాకారంలో లేదు అనే విషయాన్ని ఒక కారణంగా, గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం కారణంగా కక్ష వెంబడి నిర్ణీత కక్షలో తిరగకపోవడం కూడా ఒక కారణంగా చెప్పారు. అందుకే దీన్ని పిచ్చి గ్రహం అనే విషయాన్ని కూడా పిలవడం అనేది జరిగింది. కాబట్టి గ్రహాలు ఎన్ని అనేటువంటి విషయాన్ని అడిగితే 8 గ్రహాలని మాత్రమే మనం చెప్పాలి. సో ఇంకా ఈ గ్రహాల విషయాలకు వచ్చినట్లయితే మనకు గ్రహాల వరుస క్రమం కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంది. అలాగని చూసే ఉంటాం మనం చాలా వరకు. బుధుడు తర్వాత కుజగ్రహం, కుజుడు, భూమి, గ్రహాల వరుస క్రమం తీసుకున్నట్లయితే కనుక బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, ఆస్ట్రాయిడ్స్, గురుగ్రహం, శని గ్రహం, అలాగనే యురేనస్, నెప్ట్యూన్. ఈ 8 గ్రహాలు మనకు ప్రజెంట్ మనం గ్రహాలుగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని, ఈ 4ంటిని బుధుడు,
శుక్రుడు, భూమి, కుజుడు అంతరగ్రహాలు అని అలాగని వాటి మధ్యలో ఉన్నవి ఆస్ట్రాయిడ్స్. తర్వాత గురుడు, శని గ్రహం, యురేనస్, నెప్ట్యూన్ని బాహ్య గ్రహాలు అని పిలుస్తాం. ఇక్కడ అంతర్గ్రహాలని బాహ్య గ్రహాలని వేరు చేయనది ఆస్టరాయిడ్స్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.